ఎన్ని సంవత్సరాలు అయిందో నేనైతే మాత్రం. విజయవాడ నుంచి గుంటూరు జంక్షన్లోకి ఎంట్రీ ఇస్తుంది అనమాట ఆ ట్రైన్, ప్యారలల్ రన్. అసలు ఈ రివర్ చూడండి, రామన్నపేట దాటిందని ఎంత బాగుందో కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. నేను ఇప్పుడు చిత్తూరు రైల్వే స్టేషన్లో ఉన్నా. చిత్తూరు స్టేషన్ కూడా వచ్చి CTO1. మన సిరీస్ కనుక ఫాలో అవుతుంటే కాణిపాకం దర్శనం చేస్తున్నాను. ఇప్పుడు నేను చిత్తూరులో ఉన్నాను. నేను చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఏంటంటే శబరి ఎక్స్ప్రెస్. శబరి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి త్రివేంద్రం సెంటర్ నుంచి సికింద్రాబాద్కి వెళ్తుంది. ఇది డైలీ ట్రైన్. అండ్ ఏదైతే సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రం వెళ్తుందో దాని ట్రైన్ నెంబర్ వచ్చేసి 17230. దీని హిస్టరీ చూసుకుంటే ఒకప్పుడు సికింద్రాబాద్ నుంచి కొచ్చిన్ వరకే పెట్టారు ఈ ట్రైన్ని ఇన్ ది ఇయర్ 1987. ఆ తర్వాత దీన్ని త్రివేంద్రం సెంటర్ వరకు ఎక్స్టెండ్ చేశారనమాట. అది కూడా 2005 ఇయర్లో. బేసికలీ ఈ ట్రైన్ లాంచ్ చేయడానికి ఏంటి అంటే, మన హైదరాబాద్ నుంచి ఏదైతే గూడ్స్ ఉంటుందో లైక్ లాజిస్టిక్స్, దాన్ని కొచ్చిన్ షిప్ యార్డ్, లైక్ కొచ్చిన్లో షిప్స్ ఉంది కదా, షిప్ యార్డ్ ఉంది కదా, అక్కడికి పంపిద్దామని చెప్పి ఈ ట్రైన్ని లాంచ్ చేశారు. ఆ తర్వాత ఇది రెగ్యులర్ డైలీ ట్రైన్ అయిపోయింది అండ్ మోస్ట్ డిమాండెడ్ ట్రైన్ అయింది. ఇంకొకటి ఏంటంటే, ఈ ట్రైన్కి బేసికల్లీ మనకి అయ్యప్ప స్వామి టైంలో అంటే లైక్ కార్తీక మాసంలో చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వాళ్ళు ఫస్ట్ ఇదే ట్రైన్ని ప్రిఫర్ చేస్తారు. ఈ ట్రైన్లో వచ్చే మెయిన్ కోచెస్ ఏంటంటే స్లీపర్, 3 tier AC, 2 tier AC, 1 tier AC అన్ని క్లాసెస్ ఉన్నాయి. ప్రైజెస్ చూసుకుంటే కనుక స్లీపర్ ఏమో మనకి 375 రూపీస్ పడుతుంది. 3 tier AC అయితేనేమో మనకి 1015 రూపీస్ పడుతుంది. 2 tier AC అయితే 1440 రూపీస్. అండ్ 1 tier AC అయితేనేమో మనకి 2400. ఇది నేను చెప్పింది మాత్రం చిత్తూరు నుంచి సికింద్రాబాద్ వరకు. అదే ఒకవేళ కనుక మనం త్రివేంద్రం సెంట్రల్ వరకు చూసుకుంటే కనుక ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. అంటే లైక్ డబల్ ది ప్రైస్. ఇది హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్లో ఉంది కాబట్టి 375, 660 అట్లా అవుతూ ఉంటుంది. అండ్ ఈ ట్రైన్కి మనకి ఒకప్పుడు ICF కోచెస్లోనే ఉండేది. రీసెంట్గా దీన్ని ఏం చేశారంటే LHB కోచ్లోకి కన్వర్ట్ చేశారు. మనం LHB కోచెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాన్ని ఈ ట్రైన్ రేక్ షేరింగ్ వచ్చేసేసి పద్మావతి ఎక్స్ప్రెస్తో ఉందన్నమాట. అండ్ సిన్స్ LHB కోచెస్ కాబట్టి మనకు 130 kilometers పర్మిటబుల్ స్పీడ్. అండ్ ఈ ట్రైన్ వచ్చి ట్రావెల్ చేసేసి సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రం వరకు 1558 kilometers. ఎంత 58 kilometers, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది తెలుసా. ఆ తర్వాత ఇది సికింద్రాబాద్లో 12:20కి బయలుదేరుతుంది. అండ్ త్రివేంద్రం సెంట్రల్కి వెళ్ళేది నెక్స్ట్ డే ఈవినింగ్ 6:30. సో సికింద్రాబాద్లో మధ్యాహ్నం బయలుదేరితే 1.5 day కల్లా మనం త్రివేంద్రంకి వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట అండి ట్రైన్ హిస్టరీ. ఒక ట్రైన్ మనకి ఇంత హిస్టరీ ఉంటుందని చెప్పి నాకు ఇప్పుడే అనిపించింది, ఇప్పుడే అర్థమైంది కూడా. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఒక ట్రైన్ వస్తుంది కదా, దీనిదేమో 16339 ముంబై నుంచి నాగర్కోయిల్ వెళ్ళేది. ఎవరైతే కనుక ముంబైలో ఉంటున్నారో వాళ్ళు నాగర్కోయిల్కి డైరెక్ట్ ఈ ట్రైన్ పట్టేసుకుంటే వచ్చేయచ్చు. ఇది VAP 7తో వస్తుంది. VAP 7 రోయపురం ఇది. అండ్ ఇది కూడా LHB కోచ్లోనే రన్ అవుతుంది అండ్ ఆన్ టైం. అట్లా జస్ట్ 1 minute స్టాప్ ఇక్కడ చిత్తూరులో. ఏ ట్రైన్ కన్నా మ్యాక్స్ టు మ్యాక్స్ చిత్తూరులో 1 minute స్టాప్. ఇంకా ఒకవేళ సిగ్నల్ వల్ల ఏమైనా ఉంటే కనుక 2 minutes అట్లా అవ్వచ్చు. ఎందుకంటే తిరుపతి అక్కడ ఉంది కదా, తిరుపతి రేణిగుంట జంక్షన్ దాటుకొని ఇటు వస్తుందంటే ఇంకా ఇటు సెక్షన్ క్లియర్ అయిపోయినట్టే లెక్క. అండ్ దీనికి ప్యాంట్రీ కార్ కూడా ఉందండి. ఇక్కడ చూసారా, ముంబై నుంచి నాగర్కోయిల్ వరకు. సో 16339 ఏమో స్టార్ట్ అయిపోయింది అదే టూర్ నుంచి. ఆ పక్కన అంటే ప్లాట్ఫామ్ 3లో మనం చూసుకుంటే చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అది కూడా వెళ్ళిపోయింది. దాని టైం కూడా అయిపోయింది. యాక్చువల్లీ 5:35కి స్టార్ట్ అవ్వాలి, కానీ 5:37కి స్టార్ట్ అయింది. 2 minutes డిలేతో అనమాట. వెళ్ళిపోయింది అది కూడా. బాయ్ బాయ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్.
సో నా నాలెడ్జ్ పెరుగుతుంది, మీ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అనుకుంటా. ఇన్ఫోటైన్మెంట్ ఇలాగే ఇంతకే 2 ట్రైన్లు చూస్తున్నారు కదా, చిత్తూరుని ఎట్లా క్రాసింగ్ చేసి వెళ్ళిపోయాయో. కంటెంట్ కనుక నచ్చుతున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఒక్కటి మాత్రం రిక్వెస్ట్, చిత్తూరు స్టేషన్ మాత్రం చాలా డెవలప్ చేయండి అమ్మా ప్లీజ్. క్లాక్ రూమ్ లేదు, ఏసీ వెయిటింగ్ హాల్ లేదు, ఉన్నదేమో క్లోజ్ చేస్తుంది స్లీపర్ వాళ్ళది. ప్లాట్ఫామ్ పైన అట్లా కూర్చొని ఉన్నాం, ఇది మా పరిస్థితి. సో కాబట్టి కొంచెం చిత్తూరు స్టేషన్ మాత్రం అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరుతున్నాను మన ఇండియన్ రైల్వేస్ని. సో మనం నైట్ ఫుడ్ అనేది జొమాటోలో ఆర్డర్ పెట్టినాం, లేదా డామినోస్ పిజ్జా అనమాట. డామినోస్ పిజ్జా ఆర్డర్ పెట్టినాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, చిత్తూరు రైల్వే స్టేషన్లో ఏది 7 తర్వాత ఓపెన్ ఉండదు. అంటే లైక్ ఫుడ్ కానీ ఏమన్నా సరే ఏమీ ఓపెన్ ఉండదు. నార్మల్గా వచ్చి ప్లాట్ఫామ్ మీద కూర్చోడమే, లేదా ఆర్డర్ పెట్టుకోవాలి ఇట్లా. ఇది ఎందుకో కొంచెం నెగిటివ్గా అనిపించింది నాకు. చిత్తూరు కాబట్టి అట్లీస్ట్ 9 వరకు 10 వరకు అట్లా పెట్టుంటే బాగుండేదేమో. సరే ఇంకా చూద్దాం. నేనైతే ఆర్డర్ పెట్టేసాను కదా, మనం ఆర్డర్ పెట్టిన వచ్చేసాను. ఇదిగోని గార్లిక్ బ్రెడ్, ఇదేమో పిజ్జా, అండ్ ఇదేమో ఒక వాటర్ బాటిల్, కూల్ వాటర్ బాటిల్. అండ్ టోటల్ బిల్ వచ్చేసేసి నాకు ఎంత పడింది, 442 రూపీస్ పడింది. సో మనకి ఎక్కడన్నా సరే ఇలాంటి మేమో ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదేంటంటే తిరుపతికి వెళ్ళే మేమో ట్రైన్ మనకి ఇప్పుడు చిత్తూరులోకి వచ్చింది. బేసికల్లీ ఇవేంటంటే ఫుల్లీ క్రౌడెడ్ ఉంటాయి. అలానే కొంచెం మీకు కనుక వేరే టికెట్ దొరకకపోతే దీంట్లో బుక్ చేసుకొని వచ్చేయచ్చు. ఇదే మేమో ఎక్స్ప్రెస్ నార్మల్ ప్యాసింజర్ ట్రైన్లో మధ్యలో నడుస్తూనే ఉంటాయి, విల్లుపురం అట్లా అన్నీ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు కనుక ఓకే అనుకుంటే ఇటు వచ్చేయచ్చు అనమాట. అది నేను అంటాను. ఇంకా ఓకే టైం ఉంది అనుకుంటే ఇవి ఎక్కేసేసి రావచ్చు, ఎందుకంటే వీటికి స్టాప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే అనుకుంటే ఇంకా వచ్చేయడం ఉత్తమం. ఇక్కడ చూసారా, సదరన్ రైల్వేస్. మన ట్రైన్ 17229 అనేది చిత్తూరులోకి ఎంట్రీ ఇస్తాం. అండ్ ఇటు పక్కన చూసుకుంటే మనకి బెంగళూరు వెళ్ళే ట్రైన్ ఉంది. ఇక్కడేమో మన శబరి ఎక్స్ప్రెస్. జనరల్ బోగీలు, అలానే తర్వాత మన H1. చిత్తూరు స్టేషన్ క్రాస్ అయిపోయింది. యాక్చువల్లీ చిత్తూరుకి రావడమే 25 మినిట్స్ లేట్లో వచ్చిందనమాట. ఇంకా లాగేస్తున్నాడు. ఎట్లా ఇంజన్ మనకు పక్కనే ఉంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్, రేపు మార్నింగ్ మనం గుంటూరులో చూసుకుందాం ఇంజన్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే చిత్తూరు అసలు ఆ ట్రాక్ సౌండ్ చూడండి ఎంత బాగుందో, ట్రాక్ సౌండ్. అండ్ ఇంజన్ ఇప్పుడు కర్వ్ తిరుగుతుంది చూడండి పాకాల దగ్గర. ప్రాపర్ చిత్తూరు తర్వాత పాకాల జంక్షన్, పాకాలలో మనది ఆగదు. తర్వాత సీదా నెక్స్ట్ స్టాప్ తిరుపతి. నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 12:10కో 12:15కో. ఇప్పుడు లేట్ అయింది కాబట్టి కొంచెం లేట్గానే అవుతుంది, బట్ అఫీషియల్ టైం అయితే 12:10 అంటే 00:10. వావ్. ఆ ఇంజన్, ఆ లైట్, దాంతోనే పాపం అసలు గ్రీన్ సిగ్నల్ కనబడుతుందా మనకి, అంటే ఇంక వెళ్ళిపోతాడు అనమాట. సిగ్నల్ దొరికేసేసింది, ఇంకా స్పీడ్ పట్టుకుంటాడు గట్టిగా.
శబరి ఎక్స్ప్రెస్ వాష్రూమ్ ఎట్లా ఉంది, ఫస్ట్ క్లాస్ వేసేది, మిర్రర్, అదేంటి మన సోప్, వాష్ బేసిన్, అలానే ఇక్కడేమో మనకి ఇది, అండ్ ఇక్కడ ఇట్లా ఫ్లష్, అండ్ ఇక్కడేమో ఎమర్జెన్సీ ఫ్లష్ బటన్. విల్ హ్యావ్ ఎవ్రీథింగ్, అండ్ నీట్గా కూడా ఉందన్నమాట, బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకి ఏమైనా ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే ఈ నెంబర్స్కి ఫోన్ చేయమని చెప్పి క్లియర్గా రాశారు. సో దట్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. చాలా ప్రొయాక్టివ్గా H1లో ఇట్లా పెట్టారంటే చాలా గ్రేట్, బాగుంది, ఇది చాలా హ్యాపీ. అండ్ మనకు చూసుకుంటే కనుక H1 కోచ్లో మనకు యాక్చువల్లీ హెచ్కి వచ్చింది కూపే, బట్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట సీకి. ఇప్పుడు సీలో కూపేలో మనం ట్రావెల్ చేస్తున్నాము. సో H1 బోగిలో సీ కూపే, మొత్తం మ్యాజిక్. సో ఇలా ఉంటుంది మనకి. H1లో ఎప్పుడన్నా వాకింగ్ చేసుకోవాలన్నా ఇట్లా వాక్ చేసుకోవచ్చు. అండ్ అదొక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ టైం అనమాట మన యూట్యూబ్ ఛానల్లో నేను కూడా H1లో ట్రావెల్ చేయడం. సో సక్సెస్ఫుల్లీ మనం H1లోకి కూడా వచ్చేసామంటే H1 ఫస్ట్ ఏసీలో కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నాం. ఎవరికి డిస్టర్బ్ చేయకూడదు, కూపేస్ అన్ని నార్మల్గానే ఉంటాయి, అంటే లైక్ ఎట్లా ఉంటుందో. కానీ ఇప్పుడు నైట్ అయింది కాబట్టి అందరూ పడుకొని ఉంటారు, డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ఏమైందంటే మనం ఇట్లా తిరుపతి స్టేషన్ క్రాస్ అయ్యాం, ఒక ఫ్యామిలీ ఎక్కిన తర్వాత మనం చెప్పాం కదా సీ కూపేలోకి వెళ్ళి పడుకున్నాం అని చెప్పి అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరిది ఒక కూపేలో, ఇంకొకరిది ఒక కూపేలో వచ్చింది. ఏం చెప్పారంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒకటి చోట ఉందాం అనుకుంటున్నారని చెప్పి మమ్మల్ని వేరే మళ్ళీ షిఫ్ట్లోకి రిక్వెస్ట్ చేసుకున్నారు. మేము యాక్సెప్ట్ చేసాం. ఈ కూపే ఇది సెకండ్ టైం చేంజ్, ఫస్ట్ టైం కదా మన ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఏసీలో. అంత డిఫరెంట్ అనమాట అన్నీ. ఫస్ట్ టైం చేంజ్ అయింది, మళ్ళీ సెకండ్ టైం చేంజ్ అయ్యాము, ఈ కూపేలోకి వచ్చాము. అన్నీ డిఫరెంట్ అన్నీ మనకే జరుగుతుంటాయి కదా. సూపర్, ఇది మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. 2000 years later. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ ట్రైన్ జర్నీ. మనం ఇక ప్రస్తుతానికి ఆల్మోస్ట్ తెనాలి దగ్గరలో. ఒకసారి మార్నింగ్ వ్యూ చూసుకుందాం పదండి. తెనాలి వచ్చామంటే ఇంకా గుంటూరు దగ్గరే. ఇప్పుడు మన టైం చూసుకుంటే 6:08 అయింది. ఆపేసాడు అయ్యా. తెనాలి ప్లాట్ఫామ్ 2లో ఉన్నాం. అటు ప్లాట్ఫామ్ 3 ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తాం, అట్టుంటుంది మనతో. బాయ్ తెనాలి. మనకి తెనాలి నుంచి 2 రూట్లు ఉంటాయి. ఒకటి స్ట్రైట్ విజయవాడ వెళ్ళిపోయేది, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం కట్ తీసుకొని గుంటూరుకి వెళ్ళేది. మన ట్రైన్ విజయవాడ వెళ్ళదు, గుంటూరు వెళ్తుంది. ఎందుకంటే కొంచెం టైం సేవ్ చేయడానికి, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ కదా ఇది, 15-50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి విజయవాడకి వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అంటే కొంచెం టైం ఎక్స్ట్రా బ్లాక్ అవుతుంది కాబట్టి గుంటూరుకి వెళ్ళిపోతున్నాను. స్ట్రైట్ వెళ్తేనేమో విజయవాడ స్ట్రైట్, మనం కట్ తీసుకుంటాం చూసావా, అది తెనాలి జంక్షన్ నుంచే కట్ తీసేసుకుంటాం మన ట్రైన్. అది ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతేనేమో ఇటు పక్కన ఇటేమో విజయవాడ, మనం ఇటు వెళ్తాం. ఇక్కడ తెనాలి మొత్తం అంతా మబ్బుగా ఉంది బాగా, అసలు ఫుల్ మబ్బు, బీభత్సమైన మబ్బుగా ఉంది. ఇంక ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అక్కడ ఇటు సైడ్ వెళ్తేనేమో విజయవాడ, మనం వెళ్ళేదేమో గుంటూరు వైపు.
ఇదిగోండి అనమాట, ఇదే కర్వ్ మనం గుంటూరు వైపు వెళ్ళేది. కంప్లీట్ మార్నింగ్ ఈ కర్వ్ వస్తుంది మనకి. అండ్ ఇటు పక్కన చూసుకుంటేనేమో మనకి కంప్లీట్ ట్రైన్ ఎట్లుంటుంది అనమాట. ఈ ట్రాక్ అడిషనల్ ట్రాక్ ఏమో మనకి గూడ్స్ ట్రైన్ల కోసం కట్టారు. అండ్ మనకున్న ముందర 2 బోగీలు ఏమో జనరల్ బోగి, ఇది వచ్చేసి ఫస్ట్ ఏసీ. ఒకటి మాత్రం బాగుంది, మార్నింగ్ ఈ వ్యూ చూసుకుంటూ ట్రైన్ జర్నీ భలే ఉందబ్బా, సూపర్ అనిపించింది నాకు. ఇంక మన గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది లేండి గుంటూరుకి. మొత్తం ట్రైన్ అంతా ఇంత పెద్ద ట్రైన్ ఉంది. ఆ లాస్ట్ ఎక్కడో మనం ఎక్కడో ముందర ఉన్నాం, అది అక్కడెక్కడో ఉంది ఇంకా ఎండ్ పాయింట్ పాపం. మనది రాత్రి చూసుకున్నారు కదా, ఈ క్యాబిన్లోకి వచ్చాం కదా. ఈ క్యాబిన్ అంటే ఈ కూపే ఎట్లా ఉంటుందో చూద్దామా ఇప్పుడు. మరి వెళ్ళిపోదాం పదండి. సో మన కూపే వచ్చేసేసి ఓకే, ఇట్లా స్లైడింగ్ డోర్ ఉంటుంది. స్లైడింగ్ డోర్ ఉన్న వెంటనే లోపలికి ఇదేమో లోవర్ బర్త్, ఇదేమో అప్పర్ బర్త్. ఓకే, ఇక్కడ నుంచేమో మనం అప్పర్ కంటే ఇట్లా ఎక్కి వెళ్ళడానికి ఉంటుంది. అలానే ఇక్కడ చూసుకుంటే కనుక మన మిర్రర్ ప్లస్ టేబుల్ అనమాట కూర్చొని చూసుకోవడానికి. అండ్ ఇక్కడేమో సాకెట్స్ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడేమో రీడింగ్ లైట్ కూడా ఉందండి, రీడింగ్ లైట్ కూడా ఉంది. ప్లస్ ఇక్కడ మనకి అడ్జస్టర్ కూడా, అంటే ఏసీ ఫ్యాన్ ఎంత కావాలి ఏంటి అని చెప్పి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి బిగ్ విండో, పెద్ద విండో. సో ఇదే మొత్తం ఫస్ట్ క్లాస్ ఏసీ కూపే. మనోడు అట్లా స్టేషన్ని స్లోగా స్కిప్ చేస్తుంటే భలే ఉంటుంది కదా. అండ్ ఇది ఏం స్టేషన్ అనుకుంటున్నాను, వేజెంట్ల. అండ్ మనకి మన పక్కనే ఒక గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది ఇక్కడ, ఇదిగోండి వేజెంట్ల. ఇక వేజెంట్లు వచ్చామంటే ఆల్మోస్ట్ గుంటూరు దగ్గరికి వచ్చేసినట్టే ఆల్మోస్ట్. బాబా ఏం స్కిప్పింగ్ రా నాయన, ఏం స్కిప్పింగ్ రా. ఈ ఇంజన్ చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో నేనైతే మాత్రం. ఏది ఈ ఇంజన్ సో సక్సెస్ఫుల్గా మనం వేజెంట్లా కూడా స్కిప్ చేసి ఇప్పుడు అక్కడ మెయిన్ ట్రాక్ పట్టుకుంటాడు మళ్ళీ. ఇప్పుడు ఇట్లా కర్వ్ అవుతుంది. మన వ్యాప్ 7 అండి అది. వ్యాప్ 7 అట్లా వెళ్తుంటే భలే అనిపిస్తుంది కదా. అండ్ ఇదంతా పొలాలే. పదండి ఇంకా గుంటూరు అవుటర్లో కలుసుకుందాం మనం. ఇంకా అని ఒకటప్ప మార్నింగ్ ఈ ట్రైన్ అయితే దుమ్ము రేపేస్తుంది. ఎట్లయినా మన ఫస్ట్ క్లాస్ ఏసీలో ఎవరైతే ఎక్కరు. బట్ అయినా సరే ఇది ఒకవేళ కనుక మీరు తెనాలి నుంచి హైదరాబాద్ రావాలన్నా ఏదన్నా అంటే కనుక ఈ ట్రైన్ ప్రిఫర్ చేయొచ్చు. మనకి పొద్దున తెనాలి అయితే కనుక పొద్దున 6-8 అట్లా వస్తుంది తెనాలికి. హైదరాబాద్కి మధ్యాహ్నం 12:20, 12:30 కల్లా వెళ్ళిపోతుంది. సో బెస్ట్ ట్రైన్ అనే నేను అనుకోవాలి. అంటే మార్నింగ్ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను చెప్తాను. వెల్కమ్ టు గుంటూరు స్టేషన్ ముందర మన రైల్వే క్రాసింగ్ అనమాట ఇది. ఇదంతా గుంటూరు ఊరే మొత్తం. అండ్ మనకి గుంటూరు స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లోకి వస్తుంది.
మీకు కనుక ఒక మన వీడియోలో చూస్తుంటే గుంటూరుని కూడా మనం ఒకసారి కవర్ చేసాం, గుర్తుందా? ఒక ఏ ట్రైన్ అది చెప్పండి. త్వరలో ఆ ట్రైన్ కూడా ఆపోజిట్లో క్రాసింగ్ అవుతుంది ఈ ట్రైన్కి, అది కూడా చూద్దాం. స్టేషన్ సిగ్నల్ వచ్చేసింది వెళ్ళిపోవడానికి, క్లియరెన్స్ వచ్చింది. అటు పక్కన వ్యాప్4తో మన విజయవాడ నుంచి వస్తుంది చూసారా, విజయవాడ నుంచి గుంటూరు జంక్షన్లోకి ఎంట్రీ ఇస్తుంది అనమాట ఆ ట్రైన్. ప్యారలల్ రన్. యాక్చువల్ అది జస్ట్ నార్మల్ ఎంటీ కోచెసే, బట్ తీసుకొస్తున్నాడు స్టేషన్లోకి. మార్నింగ్ వ్యూ ఇదన్నమాట. వ్యాప్4 అట్లా లోపలికి ఎంట్రీ ఇస్తుంది, ఎంత బాగుందో. మనం కూడా ఇక స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. అండ్ గుంటూరు ఈజ్ ఫేమస్ ఫర్ మిర్చి యాడ్ అని. గుంటూరు మిర్చి గట్టిగా ఉంటుంది తెలుసు కదా అందరికీ, సో అది గుంటూరు ఫేమస్. ఈవెన్ టెంపరేచర్ కూడా అట్లనే ఉంది, బాగా ఉక్కపోతగా ఉంది, బాగా అంటే బాగా ఉక్కపోతగా ఉంది. ఇంకా అది నార్మల్ అయ్యలే గుంటూరుకి. అండ్ అదిగోండి అది స్లోగా వస్తుంది స్టేషన్లోకి. మనం ఇక్కడికి వచ్చాం అనమాట. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. అండ్ ఇటు పక్కన మనకు ఆల్రెడీ ఒక ట్రైన్ ఆగి ఉంది. ఝాన్సీ లోకోమోటివ్ అనమాట, JHS. ఏం ట్రైన్ చూద్దాం, ఆగండి. వికారాబాద్, గుంటూరు, విశాఖపట్నం, పల్నాడు ఆర్ సింహాద్రి ఎక్స్ప్రెస్ ఏదన్నా అవ్వచ్చు. సక్సెస్ఫుల్లీ మనం గుంటూరు స్టేషన్ కూడా వచ్చేసాము. ఆంధ్రాలో విజయవాడ గుంటూరు చాలా ఫేమస్. గుంటూరు స్టేషన్కి వచ్చాము. అండ్ ఈ ట్రైన్ని ఇక్కడ ఆల్మోస్ట్ 30 minutes నుంచి ఆపి ఉంది. రీజన్ ఇది, వేరే ట్రైన్లన్నీ ముందర ప్రిఫరెన్స్ ఇచ్చేసి దీని సైడ్ తీసారు. ఎప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయం, కానీ ఈరోజు మాత్రం ఎందుకో స్పెషల్ బెనిఫిట్, మన స్పెషల్ ట్రాక్లో స్పెషల్ బెనిఫిట్. అది కూడా మాన్సూన్, గుంటూరులో వర్షాలు పడుతున్నాయండి. ఇది స్టోరీ మంది. అలానే మీరు కూడా గుంటూరు నుంచి ఈ వీడియో చూస్తుంటే కనుక కింద కమెంట్స్లో పెట్టండి గుంటూరు నుంచి చూస్తున్నా అని చెప్పి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం గుంటూరు స్టేషన్ నుంచి బయలుదేరిపోతాం. ఏంటో ఈరోజు సాటర్డే, ఏమైందో మరి ట్రైన్కి ఎంతసేపు ఆపేసాడు అట్లా. కనపడుతుందా ఇది గుంటూరు స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చాం మనం. ఇది ప్లాట్ఫామ్. అండ్ మనకి ఇక్కడ గుంటూరు జంక్షన్ అని రాసింది చూసారా, సో బోర్డ్. బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్, బాయ్ బాయ్. సో ఇది వ్యూ బాగుంది కదా, ఇట్లా భలే ఉంది వ్యూ, చాలా బాగుంది వ్యూ. సో ఇదంతా రైల్వే వాళ్ళ కోసం అనమాట, రైల్వే ఆఫీసర్స్ కోసం ఇదంతా. లైక్ వాళ్ళకి ఇస్తారు కదా హౌసెస్ అలాంటివి, అవన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, వడ అండ్ సాంబార్ చట్నీ మనకి ట్రైన్లో వచ్చింది. ఒకటి ప్రైస్ వచ్చేసేమో 50 రూపీస్ అని. సో 3 ఇడ్లీ ఇస్తాడు, ఒక వడ ఇస్తాడు, సాంబార్ చట్నీ. బాగుందండి ఇడ్లీ, మెత్తగా ఉందండి. అది గుంటూరులో ఎక్కించినట్టున్నారు, కారంగా ఉంది, బట్ చాలా బాగుంది. 50 రూపీస్ వర్త్ ఇట్.
మీరు కావాలంటే ట్రైన్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. మనకి ట్రైన్లోనే ఎక్కుతారన్న. మనం సక్సెస్ఫుల్గా సత్తెనపల్లి స్టేషన్ కూడా వచ్చి సత్తెనపల్లి కోడ్ వచ్చేసి SAP చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక మెమూ ట్రైన్ ఉంది విజయవాడకి వెళ్ళేది. ఇట్లా సత్తెనపల్లి మొత్తం అన్నీ రెడ్ ఉన్నాయి అన్ని చోట్ల. కాబట్టి ఒక 1 minute స్టాప్ ఇక్కడ కూడా సత్తెనపల్లి. అండ్ మేము ట్రైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. బాగా ఉక్కపోతగా ఉందన్నమాట ఇక్కడ. బహుశా వెదర్ వర్షం కదా, మాన్సూన్ సీజన్ వల్ల ఇట్లా ఉంటుంది. అండ్ మన డ్యూరేషన్ వచ్చేసి స్టాప్ ఓన్లీ 1 minute. అటు నుంచి మేము వెళ్ళిపోతుంది. మనం కూడా స్టార్ట్ అయిపోయాం. గ్రీన్ సిగ్నల్ వచ్చేసినాయి. అంటే ఆపోజిట్లో నుంచి 2 trains ఉన్నాయి. లైక్ వందే భారత్ ఒకటి, జన్మభూమి ఒకటి. ఆ 2 కనుక క్రాసింగ్ నడుస్తుంది ఇప్పుడు ఈ ట్రైన్కి. కాబట్టి మనం ఎట్లయినా సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళకి వెళ్ళిపోవాలన్నమాట ఫాస్ట్గా. బాయ్ బాయ్ సత్తెనపల్లి. సత్తెనపల్లి. బాయ్ బాయ్ సత్తెనపల్లి. అండ్ ఈ సత్తెనపల్లి రైల్వే క్రాసింగ్. ఇటు వెళ్ళిపోతే మనకి ఊరు, ఇంకా సత్తెనపల్లి ఊరు వస్తుంది. మన ట్రైన్కి మొదటి క్రాస్ లింగంపల్లి బెజవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వస్తుంది. బెల్లంకొండ దగ్గర క్రాసింగ్ అవుతుంది అన్నమాట. వెళ్ళిపోయింది ట్రైన్. ఫ్లాట్ 130లో క్రాస్ అయిపోయింది. 20701 సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ శబరి ఎక్స్ప్రెస్కి క్రాసింగ్. ఇది కూడా సేమ్ బెల్లంకొండ స్టేషన్ దగ్గరే. సో ఇది కూడా బెల్లంకొండని స్టేషన్ క్రాస్ చేసింది. మన ట్రైన్ సైడ్కి పెట్టి 2 ట్రైన్లని క్రాసింగ్ పంపించాడు అనమాట. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఇస్తే కాస్త బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం గ్రీన్ సిగ్నల్. ఆఫ్టర్ 2 సక్సెస్ఫుల్ క్రాసింగ్స్ ఇంకా మనం బెల్లంకొండ స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాము. నెక్స్ట్ వచ్చేది మనకి పిడుగురాళ్ళ. బట్ మనం మాత్రం సీదా నల్గొండలో కలుసుకుందాం. అంతవరకు ఈ డిపార్చర్ని చూడండి బెల్లంకొండ నుంచి. హైలైట్ ఉంది కదా.
బాయ్ బాయ్ బెల్లంకొండ. మనం సీదా నల్గొండలో కలుసుకుందాం అనమాట. ఇంకా తెలంగాణ బోర్డర్ క్రాస్ అయిన తర్వాత నల్గొండలో కలుసుకుందాం. ఇక్కడ మనం ఇప్పుడు తెలంగాణలోకి వచ్చేసాం. అంటే ఆల్మోస్ట్ మనం ఆంధ్ర క్రాస్ అయిపోయాం, తెలంగాణలోకి వచ్చేసాం. ఇంకా ఏం స్టేషన్ అనుకుంటున్నారు వచ్చేది? నల్గొండనే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వెదర్, అండ్ వ్యూ కూడా బాగుంది. ఇక్కడ తెలంగాణలోకి వచ్చినంత వర్షం పడుతుంది. మన ట్రైన్ ఇప్పుడే నల్గొండ స్టేషన్లోకి ఎంట్రీ ఇస్తా. అండ్ నా జర్నీలో నేను మిరియాలు కూడా స్కిప్ చేశాను, ఎందుకంటే నాకు బాగా నిద్ర వస్తుందట. కాబట్టి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నల్గొండలో కలుసుకుందాం అని చెప్పి మిరియాలు కూడా స్కిప్ చేశాను. నల్గొండ స్టేషన్ కోడ్ వచ్చేసేసి ఏంటో కమెంట్ చేసి చెప్పండి ఒకసారి. ఎవరైతే నల్గొండ నుంచి వీడియో చూస్తున్నారో స్టేషన్ కోడ్ కింద కమెంట్ చేయండి. సక్సెస్ఫుల్లీ నల్గొండలోకి వచ్చేసాం మనం. అండ్ నల్గొండ స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది, త్వరలో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి మొత్తం మన ఏపీ తెలంగాణలో అన్ని స్టేషన్లో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది స్టేషన్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. సో ఇట్లా మనం ఫస్ట్ క్లాస్లో ఉన్నాం కదా, ముందరికి వస్తుంది అనమాట. మనది చాలా ముందరికి వస్తుంది. చాలా స్ట్రాంగ్ బ్రేక్ వేసట. నాకు తెలిసి స్టేషన్ స్కిప్ వెళ్ళిపోతుంటేనేమో ముందరే బ్రేక్ వేసేసినట్టున్నాడు. ఇది నల్గొండలో ఫుల్ వర్షం పడుతుంది. మనకి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ కనుక చూసుకుంటే రఫ్లీ 110 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ సక్సెస్ఫుల్లీ మనం 1 మినిట్ స్టాప్ తర్వాత మనం నల్గొండ కూడా క్రాస్ చేసేస్తాం. ఇదిగోండి బాయ్ బాయ్ నల్గొండ. మొత్తం నల్గొండ ఇదే ప్లాట్ఫామ్ అండ్ ఇదే స్టేషన్. బాబా గట్టి వర్షం పడుతుందబ్బా. ఈ వర్షం ట్రైన్ జర్నీ సూపర్ ఉంటుంది, అది సూపర్. నల్గొండ స్టేషన్ కోడ్ వచ్చేసి NLDA. అంతే. ఇంత కమెంట్ చేయమన్నాగా కమెంట్ చేసేసాలనుకుంటున్నాం. మరి మీకు కనుక ట్రైన్ జర్నీస్ నచ్చుతుంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా మనం చెర్లపల్లి అనమాట నెక్స్ట్ స్టాప్. అండ్ బై ది వే నల్గొండకి మనం 35 మినిట్స్ లేట్లో వచ్చాం. చెర్లపల్లికి ఆన్ టైంలో వస్తామని చెప్పి అనుకుంటున్నా, ఆన్ టైంకి వెళ్తామని. ఇంకెందుకు ఆలస్యం, మరి చెర్లపల్లిలో కలిసాం. చెర్లపల్లి వచ్చామంటే ఇంకా సికింద్రాబాద్ వచ్చేసినట్టే. 10 కిలోమీటర్స్ చెర్లపల్లి నుంచి సికింద్రాబాద్, అంతే. ఇదంతా నల్గొండ ఊరు. ఇదే కదా రియల్ మాన్సూన్ వైబ్స్ అంటే. మరి వర్షం అండ్ అదేవిధంగా ట్రాక్ సౌండ్ చూడండి ఒకసారి, అని కొట్టుకుంటుంది. అద్భుతం అంతే అది. అంటే రైల్ ఫ్యాన్కి చాలా అద్భుతం అనమాట అది. అసలు ఈ రివర్ చూడండి, రామన్నపేట దాటిందని ఎంత బాగుందో కదా. ఇక్కడేమో మనకి జలపాతం లాగా వాటర్ వస్తుంది, అండ్ అక్కడ కొండ కనబడుతుంది, సూపర్. అండ్ ఒక పక్కన వర్షం పడుతుంది మనకి, సూపర్ అప్ప. అద్భుతం అంతే. ఇదే నేచర్ అంటే. మనం వచ్చే లైన్ ఏమో గుంటూరు సికింద్రాబాద్ లైన్ అనుకుంటున్నాం.
ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ పక్కకి అదేమో విజయవాడ సికింద్రాబాద్ లైన్. అటు నుంచి ఆపోజిట్లో నుంచి ఏదో ట్రైన్ వెళ్ళేటట్టుంది, అందుకే అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చూడండి. ఇదే లైన్, ఇదేంటంటే విజయవాడ సికింద్రాబాద్ లైన్. మనం వచ్చేది ఏంటంటే గుంటూరు సికింద్రాబాద్ లైన్. ఈ జంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జాక్ట్లీ పగిడిపల్లి స్టేషన్ కింద దగ్గరకు వస్తుందని. అది సక్సెస్ఫుల్లీ మనం మెయిన్ ట్రాక్లోకి వచ్చేసాం. ఇది మెయిన్ ట్రాక్. ఇక్కడ నుంచి చెర్లపల్లి ఒక 20 minutes, అక్కడ నుంచి సికింద్రాబాద్ ఒక 15 minutes. రఫ్లీ 12-15 కల్లా వెళ్ళిపోవాలి నాకు తెలిసినంత వరకు. మరి చూద్దాం. మన ట్రైన్కి ఇంకో గూడ్స్ ట్రైన్ క్రాస్ పగిడిపల్లి జంక్షన్ దగ్గర విత్ వ్యాగ్ 9. ట్రైన్ వెళ్ళిపోయింది. మనం చెర్లపల్లి వైపు వచ్చేస్తున్నాం. ఇంకా మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వచ్చేసాం ఎప్పుడో. సో ఇంకా త్వరగా ట్రైన్ని సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోతే చాలా మంచి. బయట చాలా వర్షం పడుతుంది. మోస్ట్లీ మనం ఇంకా సికింద్రాబాద్ స్టేషన్లోనే కలుసుకుందాం. చెర్లపల్లి స్కిప్ చేస్తున్నాను నేను. అండ్ మీకు కనుక ఇప్పటిదాకా నా జర్నీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకుందాం పదండి. ఇంకా సక్సెస్ఫుల్లీ మన శబరి ఎక్స్ప్రెస్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఆన్ టైం సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చేసిందని. అండ్ హైదరాబాద్లో వర్షాలు బాగా పడుతున్నాయి. టేక్ కేర్. దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు ట్రావెల్ విత్ శంకర్, హైదరాబాద్.